ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ బిజీగా గడపనున్నారు. వివిధ శాఖలపై ఆయన సమీక్ష నిర్వహిస్తారు. హోంశాఖ, రవాణా, యువజన సర్వీసుల శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. హోంశాఖకు సంబంధించి జరిగే రివ్యూలో రాష్ట్రంలోని శాంతి భద్రతలు, మహిళల రక్షణపై చర్చిస్తారు. ఆసుపత్రుల్లో గొడవలు జరగకుండా తీసుకోవాల్సిన ప్రత్యేక భద్రతపై సమీక్ష ఉంటుంది. గంజాయి నివారణ, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక ప్రస్తావన ఉంటుంది. ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ బలోపేతంపై చర్చ ఉంటుంది. ఆ తర్వాత ఇసుక పాలసీ అమలుపై సమీక్ష ఉంటుంది. ఇసుక లభ్యత, ఇసుక రవాణా ఛార్జీల నియంత్రణపై చర్చిస్తారు. తర్వాత రవాణా శాఖపైన సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఉచిత బస్సుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అదనంగా 2000 బస్సులు, 3500 మంది డ్రైవర్ల నియామకంపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రాల సరిహద్దుల్లో రవాణా శాఖ చెక్పోస్టులు ఏర్పాటు చేయాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.